అలాగే నా పరమాత్రం అక్కడ మన ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లకి సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఫౌజీ సినిమాకి సంబంధించిన మనకి పోస్టర్ అయితే వచ్చింది. అండ్ బేసిక్గా చాలా అంటే చాలా హై లెవెల్లో యాంటిసిపేషన్ అయితే బిల్డ్ అయింది సినిమా మీద. అయితే బేసిక్గా ఫౌజీ సినిమా మీద యాంటిసిపేషన్ని డబల్ ట్రిపుల్ చేసి ఇంకొక మ్యాటర్తో అయితే వచ్చాను నేను. సో ఎందుకంటే ఇది విన్న తర్వాత నాకే యాంటిసిపేషన్ చాలా డబల్ అయిపోయింది. ఆల్మోస్ట్ 3 టైమ్స్ పెరిగిపోయింది. అమ్మ బాబాయ్ అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకు ఇది విన్న తర్వాత. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో ఈ వీడియో టాపిక్ దేని గురించి అంటే ఫౌజీ సినిమాలో వేసిన 10 సెట్స్ గురించి. మొత్తం 10 సెట్స్ వేశారు యాక్చువల్లీ. ఆ 10 సెట్స్ కూడా అరాచకం ఉండబోతున్నాయని చెప్పి నెక్స్ట్ లెవెల్ ఇన్ఫో ఉంది. సో లెట్స్ సీ, చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫౌజీ బడ్జెట్ నేను యాక్చువల్గా 400 కోట్లు అనుకున్నాను నేను. బట్ ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే ఫౌజీ బడ్జెట్ సుమారుగా 500 కోట్ల రూపాయల పైనే. అది కూడా చాలా అంటే చాలా భారీ బడ్జెట్ సినిమాని. సో ప్రభాస్ గారి సినిమాల బడ్జెట్లు మామూలుగా ఉండట్లేదుగా. సో చాలా అంటే చాలా పీక్ బడ్జెట్ అయితే ఉందన్నమాట ఫౌజీ సినిమాకి. సుమారుగా 500 కోట్ల నుంచి 550 కోట్ల రూపాయల వరకు ఫౌజీ బడ్జెట్ అయితే ఉంది. అండ్ చాలా అంటే చాలా గ్రాండ్ స్కేల్లో ఉండబోతోంది సినిమా. సో దీనికోసం బేసిక్గా దీంట్లో ఓన్లీ 200 కోట్లు అంటే దగ్గర దగ్గర 150 కోట్లు 200 కాదు కానీ ఒక 150 కోట్ల రూపాయల వరకు 10 సెట్స్ కోసం ఖర్చు పెట్టారంట తెలుసా. 10 సెట్స్ కోసం, అవుట్ రైట్ 10 సెట్స్ కోసం 150 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ అమెరికా ఆలోచించుకోండి, ఆ సెట్స్ ఏ లెవెల్లో ఉంటాయి, సినిమా ఎంత గ్రాండ్ స్కేల్లో ఉండబోతుందో. ఆ 10 సెట్స్ ఏంటో మీకు చెప్తాను. సో సినిమాకి బేసిక్గా అది ఎంతవరకు లింకప్ అయి ఉంటుంది అది కూడా మాట్లాడుకుందాం. సో ఎంతవరకు స్టోరీ దాంట్లో ఉండే ఛాన్స్ ఉందనేది కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ సెట్ వచ్చి అలీపూర్ జైల్. సో బేసిక్గా జైల్ సెట్ ఉంటుంది మొత్తం అంతా కూడా. సో అవుట్ రైట్ ఎక్స్ట్రాడినరీ వేలో అంటే 1932 టైం నాటి కథ కదా ఈ సినిమా. సో అప్పటికి తగ్గట్టుగా ఆ ప్రీ ఇండిపెండెన్స్ ఎరా ఏదైతే ఉందో ఆ ఎరా నాటి జైల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనం అలాగే ఇప్పుడు ఎప్పుడు బయట తీయలేము కదా. సో అందుకని దానికి సెట్స్ కావాలి. సో దాన్ని రీక్రియేట్ చేయడం కోసం అని చెప్పి అలీపూర్ జైల్ సెట్ అయితే వేశారు. అది కూడా చాలా అంటే చాలా లార్జ్ స్కేల్లో వేశారు. తర్వాత రెండోది జాపనీస్ ఆర్మీ క్యాంప్. వై జాపనీస్ ఆర్మీ క్యాంప్ అంటే బేసిక్గా జాపనీస్ ఆర్మీతోని బేసిక్గా సుభాష్ చంద్రబోస్ గారి కనెక్షన్స్, లింక్స్ చాలా ఉంటాయి. సో బేసిక్గా ఆజాద్ హింద్ ఫౌజ్, అప్పటి ప్రీ ఇండిపెండెన్స్ సుభాష్ చంద్రబోస్ గారి ఫైట్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించిన హ్యూజ్ లింక్స్ అయితే ఉంటాయి ఈ సినిమాలో. చాలా హ్యూజ్ స్టోరీ ఉంది ఈ సినిమాలో సుభాష్ చంద్రబోస్ గురించి. సో ఆబ్వియస్లీ ఆ జపనీస్ ఆర్మీ క్యాంప్ గురించి మరి సెట్ అయ్యకపోతే ఎలాగా. సో జాపనీస్ సెట్ అనేది చాలా భారీగా ఉండబోతుందంట ఆర్మీ క్యాంప్, అదొకటి. తర్వాత మూడోది నైజాం ఎరా హైదరాబాద్ స్ట్రీట్ స్కేప్. అంటే బేసిక్గా మరి మనకి ఇంకా అప్పటికి స్వాతంత్రం రాలేదు కాబట్టి మరి అప్పటికి ఇంకా హైదరాబాద్లో అంటే నైజాం ప్రభుత్వమే కదా ఉంది. సో అప్పటి స్ట్రీట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని కూడా కంప్లీట్గా బిల్డ్ చేశారు. సేమ్ ఇప్పుడు ఎలాగైతే దురంధర్లో ఎలాగైతే ల్యారీ సెట్స్ వేసారో థాయిలాండ్లో, సేమ్ అలాగే ఇప్పుడు హైదరాబాద్ స్ట్రీట్ స్కేప్ ఏదైతే ఉందో అంటే ఆ సెట్స్ హైదరాబాద్ నిజాం ఎరా టైం నాటి స్ట్రీట్స్ని సెట్స్ రూపంలో వేసారనమాట మనకి. సో దాంట్లో కూడా చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఫౌజీ సినిమా కూడా పార్ట్ 2 ఉంది. కాకపోతే ఇట్స్ నాట్ సీక్వెల్, ఇట్స్ ఎ ప్రీక్వెల్. సో ఫౌజీ సినిమా ప్రీక్వెల్ ఉంది. ఫౌజీ సినిమా కనుక అద్భుతంగా ఆడినట్టయితే మనకు ఒక నెక్స్ట్ లెవెల్ క్లిఫ్ హ్యాంగర్ ఉండే అవకాశం ఉందని చెప్పి ఇన్సైడ్ టాక్ అయితే ఉంది. ఒకవేళ నెక్స్ట్ లెవెల్లో కనుక ఆడినట్టయితే ఫౌజీ ఫస్ట్ పార్ట్ కనీసం ఒక 1000 కోట్లు కొట్టినా సరే ఫౌజీ పార్ట్ 2 ఇమీడియట్గా అందేసుకుంటుంది. అండ్ ఫౌజీ ప్రీక్వెల్తో వస్తున్నారు, ఫౌజీ సీక్వెల్ కాదు, గుర్తుపెట్టుకోండి, ప్రీక్వెల్. ఓకే, ఇంకా ముందు స్టోరీ, ఇంకా బ్యాక్ స్టోరీ ఉంటుంది అనమాట. సో దాన్ని ఎట్లా ఏంటి అనేది ఇంకా వాళ్ళు వన్స్ సినిమా రిలీజ్ అయ్యాక ఆలోచిస్తారు మోస్ట్లీ. దానికి సంబంధించి కథ ఏం లేనట్టే ఉంది మోస్ట్లీ. బట్ ప్రీక్వెల్ అయితే తీయాలని ఉంది, ఒక కోర్ పాయింట్ అయితే ఉంది మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు అయితే మటుకు. సో అంతే మరి ఇంకా. సో అలాగా మనము ఫౌజీ సెకండ్ పార్ట్ కూడా మనం చూసే అవకాశం అయితే ఉంది మనకి. సో తర్వాత నాలుగోది బెర్లిన్ డిప్లొమాటిక్ బ్యూరో. బెర్లిన్ అంటే ఏంటి? హిట్లర్, బెర్లిన్ వాల్. సో హిట్లర్ కనెక్షన్స్. సో బేసిక్గా కేవలం సుభాష్ చంద్రబోస్ మాత్రమే కాదు, హిట్లర్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి. దిస్ విల్ బీ హ్యూజ్. ఇది చాలా చాలా పెద్ద స్టోరీ. సో ఆ బెర్లిన్ డిప్లొమాటిక్ బ్యూరో ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అప్పటి కాలం నాటి నాజీ ప్రభుత్వం కాలం నాటి ఎరాని క్రియేట్ చేయడం కోసం అని చెప్పి దాన్ని కూడా ఒక ప్రాపర్ వేలో సెట్ అయితే వేసారనమాట.
అదొక నెక్స్ట్ లెవెల్ థింగ్ అసలు నన్ను అడిగితే. తర్వాత 5వది ద ఆజాద్ హింద్ ఫౌజ్ జంగిల్ కమాండ్. సో బేసిక్గా సుభాష్ చంద్రబోస్ గారిది ఆజాద్ హింద్ ఫౌజ్ ఏదైతే ఉందో, వాళ్ళు బేసిక్గా అడవిలోనే ఒక స్థావరం లాంటిది ఏర్పాటు చేసుకొని ఉన్నారని చెప్పి ఒకటి ఉంటుంది. సో దానికోసం అని చెప్పి అక్కడ ఒకటి బేసిక్గా ఫారెస్ట్లో ఒక సెటప్ లాంటిది అనమాట. అంటే ఫారెస్ట్ సెట్, దాని లోపల ఆ కమాండ్ సెంటర్ సెట్. సో అలాంటివి 2 కలిపి ఒక సెట్ కింద ఉంటాయి అనమాట అక్కడ. తర్వాత 6వది బ్రిటిష్ ఇండియన్ కంటోన్మెంట్. సో అప్పటి కంటోన్మెంట్స్ ఏవైతే ఉంటాయి వాటి గురించి కూడా మనకు చాలా క్లియర్గా చూపించాలనే ఉద్దేశంతో ఆ కంటోన్మెంట్ సెట్స్ కూడా వేశారు. సో బ్రిటిష్ ఇండియన్, మరి అప్పుడు బ్రిటిష్ ఇండియన్ రాయల్ నేవీ ఆర్మీయే కదా, సారీ రాయల్ ఆర్మీయే కదా, సో రాయల్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ, సారీ పదాలు కొంచెం కరెక్ట్ పెట్టారు. సో అది ఉంది కదా, సో మరి దాని గురించి కూడా మరి ఉండాలి కాబట్టి కంటోన్మెంట్ సెట్ అయితే వేశారు. తర్వాత 7వది వరల్డ్ వార్ 2 ఫ్రంట్ లైన్ ట్రెంచెస్. ట్రెంచెస్ అంటే ఏంటంటే బేసిక్గా యుద్ధం అనేది చేయాలి అంటే జనరల్గా శత్రువులు బేసిక్గా నేల మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఇక్కడ గోతులు తవ్వుతారు, పొడవాటి గోతులు తవ్వుతారు అనమాట. సో అది ఆ పొడుగంతా కూడా సైనికులు ఉంటారు లోపల. సో అక్కడ ఎవరు ఉన్నట్టు ఎవరికి తెలియదు, వచ్చే వాళ్ళకి ఎవరికి ఐడియా ఉండదు. కానీ వాళ్ళు మటుకు ఆ ట్రెంచెస్ నుంచి సడన్గా బయటకు వచ్చి వాళ్ళ మీద బాంబులు వేయొచ్చు, తుపాకులతో ఫైరింగ్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు అనమాట. సో ఆ ట్రెంచెస్ సెట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసారు మొత్తం కంప్లీట్గా. తర్వాత దేవీపురం అగ్రహారం. సో ఇది 8th సెట్. దేవీపురం అగ్రహారం దేనికి అంటే ఆబ్వియస్లీ మరి ఇక ప్రభాస్ గారిని బ్రాహ్మిన్గా చూపిస్తున్నారు కదా చైతన్య. సో ఆ బ్రాహ్మిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో మరి ఆ బ్రాహ్మిన్ బేసిక్ ఒక అగ్రహారంలో ఉండాలి. ఆ అగ్రహారంలో ఏవైతే అంటే బిఫోర్ టర్నింగ్ వైలెంట్ అది ఉంటుంది కదా మరి ఆబ్వియస్లీ. సో వాటన్నిటిని కూడా ఆబ్వియస్లీ చాలా ఎక్స్ట్రాడినరీ వేలో ప్రజెంట్ అయితే చేస్తారు. సో అదొకటైతే ఉంది. అది అందుకని దేవీపురం అగ్రహారం సెట్ కూడా వేశారు. సో నాకు తెలిసి ఇంతకుముందు అపరిచితుల సినిమాలో రామం క్యారెక్టర్ ఉండేది కూడా సెట్టేనా కాదనుకుంటా, బట్ కొంచెం అలా ఉంటుంది, కొంచెం సిమిలర్గా. లేదంటే దశావతారంలో బేసిక్గా ఈ హీరోయిన్ ఫ్యామిలీ ఉంటుంది చూసారా, అది కొంచెం సెట్టే అనుకుంటా. సో అలా వేస్తారనమాట, ఒక అగ్రహారం సెట్ అయితే వేస్తారు. తర్వాత బ్రిటిష్ కొలోనియల్ ప్రిజన్ కాంప్లెక్స్. సో బ్రిటిష్ కొలోనియల్ ప్రిజన్ కాంప్లెక్స్ మొత్తాన్ని అంటే మొత్తం ఆ జైలు సెట్ మొత్తాన్ని అంటే బ్రిటిషర్ల జైలు. సో దాన్ని మొత్తాన్ని కూడా అక్కడ పెడుతున్నారనమాట. సో మేబీ బ్రిటిషర్లు అరెస్ట్ ఏమైనా చేస్తారా ప్రభాస్ గారిని అన్న పాయింట్ ఉంది. లేదంటే ఇంకెవరినైనా అరెస్ట్ చేస్తే సో వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని ప్రభాస్ గారు బయట నుండి నెరవేరుస్తారా ఏంటనేది చూడాల్సి ఉందన్నమాట. సో అదొక నెక్స్ట్ లెవెల్ థింగ్ అని చెప్పొచ్చు. సో ఇది 9th సెట్. సో ఫైనల్గా 10th ఇంటర్వెల్ బ్లాక్ బ్యాటిల్ ఫీల్డ్ ఎరీనా. మనం ఏదైతే పోస్టర్ చూసామో అది ఇంటర్వెల్ బ్లాక్. ఆ ఇంటర్వెల్ బ్లాక్ బ్యాటిల్ ఫీల్డ్ ఎరీనా ఏదైతే ఉందో అది బేసిక్గా చాలా హ్యూజ్ సెట్లో చేశారు. అది చాలా చాలా పెద్ద సెట్. అది దాని ఒక్కదానికి అన్నిటికంటే ఎక్కువ ఖర్చు అయింది. సుమారుగా ఈ మొత్తం 10 సెట్లకి 150 కోట్లు అయితే ఆ ఒక్క సెట్కే దగ్గర 40 కోట్లు ఎంతో ఖర్చు అయిందని టాక్. సో మొత్తం 10 సెట్లు ఏవైతే ఉన్నాయో ఆ 10 సెట్లు కూడా అరాచకం ఉంటాయి. అండ్ ఏదైతే మనకు పోస్టర్ చూపించారో మొత్తం అందరినీ అట్లా కాల్చేసిన తర్వాత చంపేసిన తర్వాత రక్తం అట్లా కారుతూ ప్రభాస్ గారు అట్లా గన్ను చేతిలో పట్టుకొని కూర్చునేది ఏదైతే ఉందో అది ఇంటర్వెల్. సో ఆ ఇంటర్వెల్ బ్లాక్ బ్యాటిల్ ఫీల్డ్ ఎరీనాకి చాలా ఖర్చు పెట్టారు యాక్చువల్లీ సెట్స్ కోసం వాటి కోసం. సో సెట్స్కే 150 కోట్ల దాకా ఖర్చు పెట్టారు, 150-170 దాకా ఖర్చు అయిందని టాకు. సో ఎక్కువే ఖర్చు అయింది. మైత్రి వాళ్ళు పెడతారు ఎందుకంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది ఫౌజీ మీద వస్తాయి వెనక్కి అని చెప్పి. సో అందుకే గట్టిగా బిలీవ్ చేస్తున్నారు. సో ఎలాగో ఫౌజీ పార్ట్ 2 కూడా ఉంది కదా, సో 2 ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ చాలా ఫెంటాస్టిక్గా వర్కౌట్ అయ్యే సూచనలు అయితే ఉన్నాయి. సో లెట్స్ సీ, మరి చూద్దాం ఏంటనేది. సో అది గైస్, ఇవి మొత్తం 10 సెట్స్. సో మళ్ళీ ఒక్కొక్కటిగా సింపుల్గా చెప్పేస్తాను. అలిపూర్ జైల్, జాపనీస్ ఆర్మీ క్యాంప్, నైజాం ఎరా హైదరాబాద్ స్ట్రీట్ స్కేప్, బెర్లిన్ డిప్లొమాటిక్ బ్యూరో, ఆజాద్ హింద్ ఫౌజ్ జంగిల్ కమాండ్, బ్రిటిష్ ఇండియన్ కంటోన్మెంట్ అండ్ వరల్డ్ వార్ 2 ఫ్రంట్ లైన్ ట్రెంచెస్, దేవీపురం అగ్రహారం, బ్రిటిష్ కొలోనియల్ ప్రిజన్ కాంప్లెక్స్, ఇంటర్వెల్ బ్లాక్ బ్యాటిల్ ఫీల్డ్ ఎరీనా. సో మొత్తం 10 సెట్స్ అయితే ఉండబోతున్నాయి. అరాచకం అనే పదం కూడా చాలా చిన్నదవుద్ది, అది పక్కా చెప్తున్నాను నేను. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. సో మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి దీని మీద. సో అంటే ఈ సెట్స్ మీద ఇంత కాస్ట్లీగా సినిమా తయారవడం మీద 550 కోట్ల దగ్గర అయిపోతుంది దీనికి కూడా బడ్జెట్. మరి ఏమంటారు, మరి అంత బడ్జెట్ రికవర్ అవుద్ది అంటారా ఫౌజీ? చూడాలి మరి. అంటే బేసిక్గా అంటే ఇంతకుముందు విన్న టాక్ ఏంటంటే అరౌండ్ 400 crores దాకా బడ్జెట్ అని చెప్పి, ఇప్పుడు ఏంటంటే 500 crores దాటేస్తోందని చెప్పి విన్నాను నేను ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత. సో ఒకవేళ 500 కోట్ల బడ్జెట్ అయితే 170 కోట్లు నెట్ఫ్లిక్స్ డీల్ ఉంది. సో మిగతా 330 థియేట్రికల్ బిజినెస్, శాటిలైట్, ఓటీటీ నుంచి రావాలి. శాటిలైట్ నుంచి ఈజీగా 50 వచ్చేస్తాయి.
శాటిలైట్ మ్యూజిక్ కలిపి పోనీ 50 అనుకుందాం పోనీ. సో 50 వచ్చేస్తే ఇంకో 280. తెలుగు రాష్ట్రాలే ఒక అమ్ముతారు. తెలుగు రాష్ట్రాలదే కనీసం నాకు తెలిసి ఒక 200 బిజినెస్ చేస్తది. హిందీ కనీసం 100 బిజినెస్ చేస్తది ఫౌజీ. ఓకే. ఇట్ విల్. ఓకే. సో మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. సో దాట్స్ గైస్ దిస్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ సాల్వ్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జార్స్ మీద అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.